పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో సంచలనం రేపిన దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అరెస్టు చేసి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన గ్యాంగ్ బంగారు ఆభరణాలు తీసుకువెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా బంగారు షాపులకు ఆటోలపై ఆభరణాలు సరఫరా చేసే వారిని టార్గెట్ చేసి 566 గ్రాముల బంగారం దోచుకున్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరిని పేట సన్నికళ్ల గ్రామం సమీపంలోని ఎన్ఎస్పీ కాలువకట్ట వద్ద ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయని చెప్పారు. అదేవిధంగా నిందితుల నుంచి 2 బైకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దోచుకున్న బంగారం మొత్తాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మనకి 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్లో రాబరీ జరిగినప్పుడు ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గుర్జాల క్లోజ్గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తూ ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్గా మల్టిపుల్ టీమ్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో జ్యువెలరీ షాప్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన, ఈ ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమ్మీడియట్గా మనీ సంపాదించాలని ఒక ఆశతో వీళ్ళొక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఒక బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి దాంతో కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా ఒక పర్సన్ని ఫాలో అయ్యి ఒక టైం చూసుకొని ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్న ఆ గోల్డ్లో ఉన్న బ్యాగ్ మొత్తాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఆ ఎంటైర్ టీమ్ని చాలా విదిన్ అ వీక్ దీన్ని ఛేదించడం జరిగింది. సో ఈ యొక్క ఎఫర్ట్స్ని ఎస్డిపిఓ గుర్జాల మరియు ఈ ఎంటైర్ టీమ్కి ఈ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనకి 27th ఏప్రిల్ డివైడ్ చేసుకొని ఎవరి షేర్ వారు పంచుకుందామని దీంట్లో ఉంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీ టీమ్స్ వెళ్ళి వాళ్ళని అక్కడ విత్ గోల్డ్ దే హ్యావ్ బీన్ అప్రిహెండెడ్.